ప్రభువునందు ప్రియులరా, దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా కృపయు సమాధానమును మీకును మీ కుటుంబములకును కలుగునుగాక. దినదినము ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు లైఫ్ చర్చ్ వైజాగ్ నుండి మీకు అందించడానికి దేవుడు మాకు అనుగ్రహిస్తున్న కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఈ సందేశాల ద్వారా ఆశీర్వదించబడుతున్న విధానాన్ని బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశంలోనికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఈ సందేశము కొరకు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని మీ కొరకు చదువుతున్నాను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. మరలా చదువుచున్నాను. మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. ప్రియులరా, ఒక కార్యాన్ని నీ జీవితంలో దేవుడు ప్రారంభిస్తే ఆ కార్యాన్ని తుది వరకు కొనసాగిస్తాడనే వాగ్దానం ఈ మాటలో మనకు అర్థమవుతోంది. ఒకవేళ నీవేదైనా కార్యాన్ని ప్రారంభించి ఆ కార్యం ముగింపులోనికి రాక చాలా కాలం అవుతోంది అని కనిపెడుతూ ఒకవేళ విసిగిపోతున్నావేమో, లేక నీవు అనుకున్న ఆశీర్వాదం ఇంకా 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 దొరకక నీవు కనిపెట్టలేని స్థితిలో ఉంటున్నావేమో, లేక నీవు ప్రయత్నం చేస్తున్న ప్రయత్నం సఫలం కాక ఎంత ప్రయత్నం చేసినా సఫలం కావడం లేదు అనే నిరుత్సాహంలో మునిగిపోతున్నావేమో, దేవుని వాక్యం మాట్లాడుతుంది, నీలో ఆ సత్క్రియను ప్రారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు కొనసాగిస్తాడని రూఢిగా నేను నమ్ముచున్నానని అపోస్తలుడైన పౌలు చెబుతున్నాడు. యేసుక్రీస్తు దినము వరకు అంటే అక్కడ ఆత్మ సంబంధంగా ప్రభు రాకడ వరకు అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ కార్యం ఏ కార్యమైతే ప్రారంభించబడిందో ఆ కార్యం సంపూర్తి అయ్యే వరకు దేవుడు కొనసాగిస్తాడనే వాగ్దానం కూడా అందులో మనకు అర్థమవుతుంది. ఇది నీ జీవితంలో ఏ కార్యం నీవు ఎంతో ఆశతో ప్రారంభించావో, నీ కుటుంబం కొరకు, లేక ఉద్యోగ ప్రయత్నం కొరకు, లేక నీ బిడ్డల జీవితాల కొరకు, లేక ఇంక దేని కొరకైనా ఏ కార్యాన్ని మరి ప్రయత్నించడం ప్రారంభించావో ఆ కార్యం సఫలం కాకపోవడంతో విసుగు చెంది నిరుత్సాహానికి నిస్పృహకు గురవుతున్నావేమో. దేవుని వాక్యం నిన్ను ప్రోత్సహిస్తోంది. అబ్రహాము దేవుని నుంచి వాగ్దానం పొందుకున్నాడు. దేవుడు నీకు నేను కుమారునిస్తానని అబ్రహాముకు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన తర్వాత అబ్రహాము సుమారుగా 24 నుండి 25 సంవత్సరాలు కనిపెట్టవలసి వచ్చింది. ఆ 24 లేక 25 సంవత్సరాలు సుదీర్ఘమైన కాలం అబ్రహాముకు నిరుత్సాహం నిస్పృహ ఎదురు కావచ్చు. కానీ అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడినని దేవుని వాక్యంలో రాయబడింది. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు కూడా అబ్రహాము నమ్మాడు. కనుక నీ జీవితంలో ఆలస్యం అవుతున్నది ఇక జరగదు అనుకోవడానికి వీల్లేదు. ఆలస్యం అవుతున్నప్పటికీ కూడా మెరుగైన ఆశీర్వాదాన్ని దేవుడు నీకు దాచి ఉంచుతాడు. పాత నిబంధన కాలంలో యోసేపు తెలుసు. యోసేపు బాల్యంలోనే యౌవనస్తుడిగా ఉన్నప్పుడే గొప్ప దర్శనాలు పొందాడు. ఆ దర్శనాలు పొందిన తర్వాత కూడా ఆ దర్శన నెరవేర్పు కొరకు ఎంతో కాలం కనిపెట్టవలసి వచ్చింది. ఆ దర్శన నెరవేర్పు జరిగే ఆ ప్రక్రియలో ఎన్నో శ్రమలకు గురవ్వవలసి వచ్చింది, చెరలో ఉండవలసి వచ్చింది, ఎన్నో నిందలు అనుభవించవలసి వచ్చింది, ఎంతో శ్రమ. అయినప్పటికీ కూడా యోసేపు నిరుత్సాహానికి నిస్పృహకు గురి కాలేదు. దేవుడు తనకు తోడుగా ఉండగలిగే జీవితం యోసేపు జీవించాడు. దానిని బట్టి యోసేపు ఎంతో ఉన్నతమైన స్థితికి, ఐగుప్తు దేశంలో ఉన్నతమైన స్థితికి హెచ్చించబడ్డాడు. యోసేపు దర్శనం నెరవేరింది. విసిగిపోయి నిరుత్సాహానికి నిస్పృహకు గురైతే ఆ దర్శన నెరవేర్పు యోసేపు పొందుకునేవాడో లేదో మనకు అర్థం కాదు. దావీదును దేవుడు సమూయేలు ద్వారా ఒక రాజుగా అభిషేకించాడు. దావీదు యౌవనస్తుడిగా ఉన్నప్పుడు అభిషేకించాడు. కానీ అభిషేకం పొందుకున్న తర్వాత ఇంచుమించుగా 13 సంవత్సరాలు దావీదు చాలా శ్రమను అనుభవించవలసి వచ్చింది. అభిషేకం పొందుకున్న తర్వాత
నిజంగా నేను బ్రతుకుతానో లేదో అన్నంత భయంతో దావీదు పారిపోతూ ఉండవలసి వచ్చింది. అలాంటి శ్రమకు, అలాంటి ప్రతికూలమైన పరిస్థితులకు గురయ్యాడు దావీదు. 1-2 దినాలు కాదు, సంవత్సరాల తరబడి, ఇంచుమించుగా 13 నుండి 15 సంవత్సరాలు ఆ శ్రమను అనుభవిస్తూనే ఉన్నాడు దావీదు. అలాంటి స్థితిలో దావీదు ఎప్పుడు నిరుత్సాహపడి నిస్పృహకు గురి కాలేదు. ఈ దినాన్ని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఏ కార్యాన్ని నీలో ప్రారంభించాడో ఆ కార్యం సంపూర్తి అయ్యే వరకు దేవుడు దాన్ని కొనసాగిస్తాడని, అలాగే ఆ కార్య సంపూర్ణత, ఆ కార్యం సఫలం కావడం నీ జీవితంలో నీవు చూస్తావనే వాగ్దానాన్ని దేవుడు తన వాక్యం ద్వారా చూపిస్తున్నాడు. ఈ దినాన్ని ఒకవేళ నీవు నీ ప్రయత్నంలో విసిగిపోతూ ఉండొచ్చు, నీవు కనిపెట్టే విషయంలో విసిగిపోతూ ఉండొచ్చు, లేక నీవు అనుకున్నది జరగక నీవు నిరుత్సాహానికి, నిస్పృహకు గురవుతూ ఉండొచ్చు. అయితే దేవుని వాక్యం మాట్లాడుతుంది, ఈ కార్యాన్ని దేవుడు నీలో ప్రారంభించాడు, ఆ కార్యాన్ని తప్పక నెరవేరుస్తాడు, ఆ కార్యాన్ని తప్పక సంపూర్తి చేస్తాడు. అయితే విశ్వాసంతో ఆ కార్యంలో కొనసాగి, నా దేవుడు తప్పక దీనిని సఫలం చేస్తాడు, నా దేవుడు తప్పక దీనిని కొనసాగిస్తాడు, సంపూర్ణమయ్యే వరకు దీన్ని కొనసాగిస్తాడు, సఫలమయ్యే వరకు కొనసాగిస్తాడు అని దేవుని వాక్యంలో ఆ వాగ్దానం మనం పొందుకుంటున్నాం. దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, నీ కార్యము ఆయన సఫలం చేస్తాడు, నీ కోరికను సిద్ధింపచేస్తాడని. ఈ దినాన్ని ప్రియమైన విశ్వాసి, అలాంటి విశ్వాసంతో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడి నీవు విశ్వాసం కలిగి కనిపెడితే, ఏ కార్యాన్ని దేవుడు నీ జీవితంలో ప్రారంభించాడో ఆ కార్యాన్ని తప్పక దాన్ని నెరవేరుస్తాడు. అట్టి ఆశీర్వాదం నీవు దేవుని సన్నిధి నుండి పొందుదువుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, కృప కలిగిన మా తండ్రి, ఈ సమయంలో మాతో మాట్లాడారు, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభువా, ఏ కార్యం మా జీవితంలో నీవు ప్రారంభించావో ఆ కార్యాన్ని సంపూర్తి అయ్యే వరకు నీవు కొనసాగిస్తావని ప్రభువా మేము రూఢిగా నమ్ముతున్నాం. పౌలు దాన్ని మాకు నేర్పించిన రీతిగా మేము రూఢిగా నమ్ముతున్నాం. ఈ మాటలు విన్న బిడ్డలు ఒకవేళ దేని కొరకైనా కనిపెడుతున్నట్లయితే ఆ కనిపెట్టే ప్రక్రియలో విసిగిపోకుండా విశ్వాసంతో నీ మీద ఆధారపడి కనిపెట్టి దాన్ని పొందుకోగలిగే స్థితిని దయచేసి అలాంటి ఆశీర్వాదంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. వారి అవసరతల్లోనూ, వారి సమస్యలలోనూ, వారి ప్రయత్నాల్లోనూ మీ సహాయం దయచేసి నీ ఆశీర్వాదం వారిపైన, వారి కుటుంబాలపైన ఉంచుమని యేసునామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. God bless you, friends. May this message be a blessing to you and to your family.